అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మస్తాన్ బాబు గారు, మనకి ఈరోజు ముఖ్య అతిథి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, వంశీ గారు, రామకృష్ణ రెడ్డి గారు, సురేంద్రయ్య గారు, మొత్తము నాయకులందరూ, టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న నాయకులందరూ, మండల నాయకులు, మీ అందరికి నమస్కారం. 2 hours లేట్ అయిపోయింది. వింజమూరు నుంచి ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి జయభారతి వచ్చి అల్లీపురం వచ్చి అక్కడ పిహెచ్సి చూసి ఇక్కడ రావడం లేట్ అయిపోయింది. ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా ఎవరో ఒక ఇంటికి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది మంత్రి గారు. అక్కడి నుంచి 6 o'clock బయలుదేరింది, 8:30 ఫ్లైట్ రేణిగుంటలో పట్టుకోలేదు. ఆయన లండన్కి పోతున్నాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోమని కోరుకుంటూ, ఇక్కడ పొదలకూరు అప్పుడు వెంకయ్యనాయుడు గారి చేత శాంక్షన్ చేయించుకున్నాం. పిహెచ్సిని సిహెచ్సిగా మార్పించుకున్నాం, సామాజిక ఆరోగ్య కేంద్రం కింద మార్పించుకున్నాం. ఇప్పుడు సత్యకుమార్ గారు మాకు 30 సంవత్సరాల నుంచి పరిచితులు. వెంకయ్యనాయుడు గారి దగ్గర ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు. అంత అటాచ్మెంట్ ఆయనతో. ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు, కలువాయి, చేజర్ల, ఇటు మనుగోలు, ఇటు సంఘం, మా పొదలకూరు మండలమే చాలా పెద్ద, 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసినారు. ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీ అందరి తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా, డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్సు, 7 కంప్యూటర్సు, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికి కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం. వారంకి సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళకు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 50 పడకలు చేయమంటున్నారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్లో, రాష్ట్రంలో, స్టేట్లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్, రోజుకి 400-500 మంది పేషెంట్స్ ఎక్కువైనారంటే చప్పట్లు కొడుతున్నారా మీరు? సరే, ఇప్పుడు డాక్టర్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఒక పేషెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది, ఇక్కడ పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకొని అల్లీపురం పిఎస్సి 1.5 కోటి అడిగాము, విసుగుపాలెం అడిగాము, అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు. కారులో ఒక్కోటి వెనక నా పిఏ కూర్చొని అందిస్తూ ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. బట్ అన్నింటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు. సో ఇంకా సదరన్ సర్టిఫికేట్స్ కోసం సిఎస్సి హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక కంటికి సంబంధించిన డాక్టర్ని ఇస్తే, అంటే ఏదైతే ఈ నరాలకు ఆర్థోపెడిక్ సంబంధించిన పేషెంట్లు వస్తే ఇక్కడ డాక్టర్ లేడు కాబట్టి వేరే దగ్గర రాస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇక్కడికి ఇచ్చేదానికి లేదు. ఆ వసతి కూడా కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు. 50 బెడెడ్ ఏమని అడుగుతున్నారు. ఇంకా చాలా కోరికలన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ వెంకటాచలంలో సిహెచ్సికి 1,10,00,000 రూపాయలతో మనం ఇవన్నీ ఇచ్చినాము. 70 లక్షలు అవసరమైన సామాగ్రి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి చెప్పినాం. సో వాట్ ఎవర్ అన్ని హాస్పిటల్స్కి ఒక షేప్ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అల్లీపురం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో మనం అక్కడ ఒక 1/2 acre ఇచ్చాం. అక్కడే 2.5 ఎకరా హాస్పిటల్కి, హై స్కూల్కి ఇచ్చాం. నవలాల్ గారు అదే పంచాయతీలో ఇంకొక ఎకరా కూడా హై స్కూల్కి ఇచ్చాం. 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్కి మనమే స్థలం ఇచ్చాం. ఈరోజు అది ఎకరా 7-8 కోట్లు, ఇంచుమించు 30 కోట్లు ఆ 4 ఎకరాలు. అవన్నీ సోమిరెడ్డి కుటుంబం నుంచి ఇచ్చినాము. కొన్ని రాజగోపాల్ పేరు పెట్టాము, కొన్నిటికి అసలు ఏం పేరు పెట్టలే. వాటికి కూడా
బీదమస్తానరావు గారు రాజ్యసభ సభ్యుడు, నేనేం అడగల. మంత్రి గారి చెవిలో 30 లక్షలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి నేను ఇస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించినాడు. అది కూడా అల్లీపురం పిఎస్సికి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకా రాజకీయం మాట్లాడాలంటే చిక్కడు దొరకడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆడేమో కూర్చొని తొడదొరుకుతాడు, ఆడకపోతే కనపడ్డు. ఆ గ్రహణం నేను ఒక ఆఫర్ ఇచ్చా, ఎవరైనా ఆచూకీ తెలిపితే వాళ్ళకి అక్కడుండే కరోనా, మీరే చెప్తున్నారు, కరోనా హౌస్ గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పా. దాంట్లో మీకు తెలుసు కదా, సింగపూర్ నుంచి తెచ్చాడు బిడ్డ కష్టపడి. ఒక లిటర్ మీద మనం కూర్చుంటాం కదా, అదే 8 లక్షలు ఎంతో చెప్పారు. చేయగడుకోవాలంటే 8 లక్షలు అంట. అంత సింగపూర్, టోటల్గా సింగపూర్ 4 రోజుల నుండి పాపం తెప్పించుకున్నాడు. ఆ ఇల్లు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. ఎక్కడ ఉన్నాడో తెలీదు, అడ్రస్ లేడు. మళ్ళీ ఇప్పుడు ఏదో హైకోర్టులో పిటిషన్ వేసాడు, మా నాయన వద్దంతే అన్నాడు. ధైర్యం అంటే రావాలి, తప్పు చేయకపోతే. నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రిగా పనిచేసావు. అప్పుడు సింగపూర్ నేను నా మీద 1000 కోట్లు ఆస్తులు అన్నాడు. ఎక్కడ ఉన్నాయో చూపించమంటే చూపాడు. 100 కోట్లన్నా చూపించబోయా అంటే చూపాడు. అప్పుడు నేను కేసు పెడితే సుప్రీంకోర్టుకి బెయిల్ తీసుకున్నాడు. 2 మాసాలు అడ్రస్ లేడు. ఇప్పుడు ఇక్కడ 5 వారాలు అయిపోయింది. మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు, తొడదడతాడు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో పోలీసులు పోయి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కనపడ్డు. ఇన్ని ఏంటంటానంటే, నువ్వు అవినీతి, అక్రమాలు, దోపిడీలు చేయొచ్చు. ఆ నోరు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఎదుటి మనుషులంటే గౌరవం లేదు. నా ఆనవాళ్ళు మేము 1958లో డిఫర్ అయినాం. టాప్ వీధిలో వాళ్ళు శ్రీనివాస్ మల్లు మేము నాయనోడు, రామ్నారాయణ వివేకానందతో నేను పోరాడు. కానీ ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటికి మేము పోయేవాళ్ళము, మన ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు. మంచైనా చెడైనా రాజకీయంగా పోరాడుకునేవాడు. కానీ ఇంత దుర్మార్గమైన భాషలు వాడిన రాజకీయ నాయకుడిని నెల్లూరు జిల్లా చరిత్రలో మనం చూడలే. జగ్గా వెంకన్న వాళ్ళందరితో సహచర్యం చేశాము, సినిమాని చూసాము, జనార్దన్ రెడ్డిని చూసాము. ఇటువంటి